ఈ వార్తలను సమర్పిస్తున్నవారు డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తన వార్డుకు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశంలో బైఠాయించి నిరసన తెలియజేసిన 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ. సీజ్ చేసిన మున్సిపాలిటీ నిధులు వెనువెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్స్. పారిపోయిన బాలుడిని తండ్రికి అప్పగించిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్ పర్యటన, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ సభ్యులు. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలంటూ ప్రజాప్రతినిధులను కలిసిన జంగారెడ్డిగూడెం సాధన సమితి సభ్యులు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. ఉంగుటూరు మండలంలో శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్లతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిసెంబర్ 1వ తేదీ సోమవారం ఉంగుటూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు పంపిణీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని, దీనితో పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. గ్రామంలో పెన్షన్ల పంపిణీ, ఇతర కార్యక్రమాలకు అనువైన ప్రాంతాలను గుర్తించి లబ్ధిదారుల గృహాలను ముందుగానే పరిశీలించి సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించామని అన్నారు. బహిరంగ సభ, కార్యకర్తల సమావేశానికి అనువైన ప్రాంతాలను గుర్తించి సిద్ధం చేస్తున్నామని తెలిపారు. పర్యటన అత్యంత పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేసి పర్యటన పూర్తయ్యే వరకు అధికారులకు కేటాయించిన పనులు పూర్తి చేసి అప్రమత్తంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఆదేశించామని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని అన్నారు. హెలిప్యాడ్, లబ్ధిదారులకు పథకాలు అమలు చేసే ప్రాంతాలలో ముఖ్యమంత్రి స్వయంగా గృహాలకు వెళ్లే ప్రదేశాలను, కాన్వాయ్ మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని తెలిపారు. పర్యటనలో ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా సాగేందుకు భద్రతా ప్రణాళికలు పటిష్టంగా అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా బాంబు డిస్పోజల్ టీం, డాగ్ స్క్వాడ్, స్పెషల్ పార్టీ పోలీసులతో జల్లెడ పడుతున్నామని, ఈ ప్రక్రియ పర్యటన పూర్తయ్యేంత వరకు నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు మాట్లాడుతూ నియోజకవర్గంలో తొలి ముఖ్యమంత్రి పర్యటనను ఒక పండుగ వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. మా నియోజకవర్గ ప్రజలు డిసెంబర్ 1వ తేదీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారని, నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి స్వాగతం చెప్పడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణం, హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ చేసే ప్రాంతం ఎంపిక, రూట్ మ్యాప్, రైతన్న మీకోసం కార్యక్రమం, భద్రతా చర్యలు, క్యాడర్ సమావేశం వేదిక, పార్కింగ్, ప్రజల సౌకర్యార్థం చేపట్టవలసిన అన్ని ఏర్పాట్ల నిమిత్తం గ్రామంలో ప్రాంతాలను స్వయంగా పర్యవేక్షించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఏలూరు ఆర్డీఓ ఎం అచ్యుత అంబరీష్, ఏఎస్పీలు నక్కా పూర్ణచంద్రరావు, సుస్మిత, డిఆర్డీఏ పీడీ ఆర్ విజయరాజు, జెడ్పీసీఈఓ ఎం శ్రీహరి, డిఎస్పీలు, తహసీల్దార్ పూర్ణచంద్ర ప్రసాద్, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి సీజ్ చేసిన మున్సిపాలిటీ నిధులు వెనువెంటనే విడుదల చేయాలని కోరుతూ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ప్లకార్డులతో హాజరయ్యారు. మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్ నుంచి కౌన్సిల్ సమావేశ మందిరం వరకు ర్యాలీగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి సంబంధించి సుమారు 8.5 కోట్ల రూపాయలను ప్రభుత్వం సీజ్ చేసిందని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పుడు వీరాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేటి వరకు ఎంపీ, ఎమ్మెల్యే నిధులు మున్సిపాలిటీకి రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. వెనువెంటనే ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నిధులైన 8.5 కోట్ల రూపాయలు విడుదల చేస్తే అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. ఫ్రీజ్ చేసి ఈ కూటమి ప్రభుత్వం రిలీజ్ చేయకుండా, కాంట్రాక్టర్ బిల్లులు ఇవ్వకుండా 18 నెలలుగా ఫ్రీజ్ చేసిన అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్పి కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఈ రోజున ప్లకార్డుల ద్వారా మా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం మీద 18 నెలలుగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీకి ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక ఎంపీ గారు కానీ
నిధులు తేకపోగా సామాన్య ప్రజలు కట్టిన పన్నులన్నీ కూడా మరి వచ్చిన ఆదాయం అంతా కూడా మరి ఫ్రీజ్ చేసి 8.5 కోట్లు కాంట్రాక్టులు బిల్లు లేకుండా ఊరి అభివృద్ధికి సహకరించకుండా ఈ రోజున వాళ్ళు నిరసిస్తున్న వైఖరికి నిరసనగా ఈ రోజున కౌన్సిల్ సభ్యులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 8.5 కోట్లు మీరు ఏదైతే ఫ్రీజ్ చేశారో ఆ అమౌంట్ రిలీజ్ చేసి కాంట్రాక్టర్లు బిల్లులు ఇస్తే ఈ ఊరి అభివృద్ధికి దోహదపడిన వాళ్ళు అవుతారు. ఇవాళ పట్టణంలో ప్రధాన రహదారులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బోర్డు ఏర్పాటు అయింది కాడి నుంచి ఊరు డెవలప్మెంట్ కి జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకా 5 నెలల్లో కూడా మీరు ఏదైతే ఫ్రీజ్ చేసిన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేసి పట్టణ అభివృద్ధికి దోహదపడే విధంగా మీరు ఉండాలి తప్ప మీ నిధులు తేకపోగా ఎమ్మెల్యే ఎంపీ ఫండ్స్ పట్టణ తేకపోగా ఈ రోజున సాధారణ ప్రజలు కట్టినటువంటి డబ్బులు ఏదైతే మున్సిపల్ ట్యాక్స్ ఉన్నాయో అన్ని కూడా ఫ్రీజ్ చేసే హక్కు మీకు ఎవరు ఇచ్చారు అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కౌన్సిల్ సభ్యులందరం కూడా మరి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. నేనేం పాపం చేశాను? 4 సంవత్సరాలుగా మెయిన్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడానికి కౌన్సిల్ తీర్మానం ఎందుకు చేయడం లేదు? తాను చేసిన తప్పేంటి? నాయకత్వం అంటే శాసించడం కాదు, ప్రేమించడం అంటూ జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశంలో 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కౌన్సిల్ సమావేశంలో ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్న ముప్పిడి వీరాంజనేయులు సహచర కౌన్సిలర్స్ ఆమోదం తెలియజేసిన డ్రైనేజ్ నిర్మాణాన్ని కౌన్సిల్ ఎజెండాలో పెట్టకపోవడాన్ని నిరసిస్తూ చైర్మన్ పోడియం కిందే తాతాజీ బైఠాయించి నిరసన తెలిపారు. బత్తిన చిన్నాను కలవనందుకే డ్రైనేజ్ నిర్మాణం ఆగిపోయిందని, సక్రమంగా కలిస్తే అన్ని విధాల సహకారం ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. తాను బత్తిన చిన్నాను సహచర కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజుతో కలిసి వెళ్లి స్వయంగా మాట్లాడమో లేదో కౌన్సిల్ సాక్షిగా తెలియజేయాలని తాతాజీ కోరారు. తాను కలవకపోవడం కారణంగానే గత కౌన్సిల్ సమావేశంలో ఆమోదం పొందినప్పటికీ డ్రైనేజీ ఎజెండాను తీసివేసినట్లుగా వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు సైతం కౌన్సిల్ ముఖంగా తెలియజేశారు. దీంతో సహనం కోల్పోయిన తాతాజీ మాట్లాడుతూ సోదరి సమానంతో భావిస్తున్నానని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మిని కొనియాడుతూనే తనదైన శైలిలో బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో వలవల తాతాజీని సహచర కౌన్సిలర్స్ కంచర్ల గీతాకుమారి, కాసర లక్ష్మి, మాధవ్, నంబూరి రామచంద్రరాజు నివారించే ప్రయత్నం చేశారు. మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ సైతం తాతాజీ వాదనపై సమాధానమిచ్చారు. కౌన్సిలర్స్ అందరూ ఏకతాటిపై డ్రైనేజ్ నిర్మాణంపై తీర్మానం చేశారు. తీర్మానం కాపీ వచ్చేంత వరకు బైఠాయిస్తానని మొరాయించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి కౌన్సిలర్స్ విజ్ఞాపన మేరకు శాంతించిన వలవల తాతాజీ మాత్రం తీర్మానం కాపీ వచ్చేంత వరకు కౌన్సిల్ సమావేశంలో నిలబడే ఉన్నారు. ఒక ఇదిగా నేను మాట్లాడలేదు మేడం గారు. 35 లక్షల డ్రైన్ నా సొంత ఇంటికి పెట్టుకోలేదు మేడం గారు. ప్రజలకు ఉపయోగపడే డ్రైన్ పెడితే ఆ డ్రైన్ ఎందుకు తిరస్కరించడానికి కూడా నాకు కనీసం చెప్పకుండా ఆ వర్క్ తీసేటువంటి మేడం గారు. అసలు ఇది ఆ రోజు చైర్పర్సన్ గారు మరియు మొదటి వైస్ చైర్పర్సన్ గారు పూర్తి అందుబాటులో లేకపోవడం వల్ల సెకండ్ వైస్ చైర్పర్సన్ గారు ఉంచడం జరిగింది. ఆ చైర్మన్ గా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళు టేబుల్ ఎజెండా తీసుకోవడం జరిగింది. వారే తీర్మానాలు చేసేది. ఎందుకంటే ఆఫీసర్స్ కాదు కాబట్టి చైర్పర్సన్ హోదాలో ఉన్న వారే సభ్యుల ఆమోదం లేదని తిరస్కరించారు. కాబట్టి ఉన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. ఆ చైర్పర్సన్ గా ఉన్న గౌరవ వైస్ చైర్పర్సన్ వీరాంజనేయులు గారు కూడా ఉన్నారు. వారే తిరస్కరించారని తెలియజేస్తున్నాను. గౌరవ వైస్ చైర్మన్ గారు, మన చైర్మన్ గా అవకాశం మీకు వచ్చినందుకు నా వార్డు మొదవిని నా తోటి సహచర కౌన్సిలర్ల ఆమోదంతో ఆ వార్డు వర్క్ పెట్టడం జరిగింది సార్. దీనివల్ల అది తిరస్కరించారో ఒకసారి మీరు కొంచెం వివరించవలసిందిగా. చైర్పర్సన్ గారి అనుమతితో ఆ రోజు మరి ఇన్ఛార్జ్ చైర్మన్గా ఉన్నటువంటి నేను ఆ రోజు 35 లక్షల రూపాయలు టేబుల్ ఎజెండాకి తీసుకురావడం జరిగింది. అప్పుడు కూడా కౌన్సిల్ సభ్యుల్ని అందరిని అడిగాను. ఒపీనియన్ అడిగితే ఓకే అన్నారు. మరి ఆయన కూడా అడిగాను, చైర్మన్ గారికి చెప్పారా ఇప్పుడు వరకు మీరు ఎందుకు పెట్టలేదంటే, ఆల్రెడీ నేను చైర్మన్ గారికి నేను కలిసి మెమరాండం ఇవ్వడం జరిగింది అని చెప్పేసి అన్నారు. కానీ తీరా మేము ఆ రోజు మీటింగ్ లో ఉండగానే చైర్మన్ గారిని అడిగితే నన్ను కలవలేదు, నాకు ఎప్పుడు ఈ నోటీస్ తీసుకురాలేదని ఆయన కూడా చెప్పడం, ఆ విధంగా తిరస్కరించడం జరిగింది. మరొకసారి నేను ఎప్పుడు 2 చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం గారు. ఏం వర్క్లు ఉన్నాయని వర్క్లన్నీ కూడా పెట్టాను మేడం గారు. ఒక్క వార్డు మీద ఎందుకండి మేడం గారు అంత వివక్ష? ఒక్క వార్డు మీద మీరు మనసు మంచిదండి, కానీ ఎవరు నడిపిస్తున్నారు కానీ ఇది కరెక్ట్ కాదని మేడం గారు. నేను నా ఇంట్లో దానికి ఏమైనా అడిగితే మీరు తప్పుపడండి, లేకపోతే ఎవరైనా దౌర్జన్యం చేస్తే తప్పుపడండి. చెప్పండి.
చిన్నగారి దగ్గరికి వచ్చి కలిసి చిన్నగారు వచ్చారు, మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా మీరు మీరు ఎప్పుడు కూడా ఉన్నారు కదా? రాలేదండి. ఇప్పుడు అసలు రాలేదు. వర్క్ కావాలని ప్రతి ఒక్కరు మన కౌన్సిలర్లు అందరూ వస్తారండి. ఏమండి ఈ మేడం పలాంది కావాలంటే ఆయన దగ్గర నుంచి పెడతారండి. ఎన్నిసార్లు మీరే అన్నారు మేడం గారు? చెప్పారు మేడం గారు. పెట్టించుకోవచ్చు, తప్పేముందండి, పెట్టినాను అంటలేదు మరి కదా. పెట్టిన వరకు ఎందుకు తీసేశారు మేడం గారు? దానికి సమాధానం చెప్పండి ఒకసారి. ఎవరు తీసేశారు, ఎందుకు తీసేశారండి అసలు? ఇప్పుడు అందరి సమక్షంలోనే కదా ఆమోదించింది. అలాగా నాకు అలాగే కూర్చుంటాను. ఆ ఫోటోలు ఇవ్వండి స్వామి. ఇంత దారుణం ఒక చిన్న వాటి మీద ఎందుకండి మేడం గారు పెట్టిన వరకు తీసేయడం అలాగా? ఒకసారి ఆయనే స్వయంగా ఈ వివాదం ఎలా ఉందంటే నేనే తీసుకొచ్చి చిన్న గారిని కలిపారు. మనం వెళ్ళాలమ్మా, చైర్మన్ గారిని అడగాలి, ఏ వర్క్ అయినా మీరు వెళ్ళొద్దని, నువ్వు ఇలా ఉంటాం కాదు, మాట్లాడితే కమిషనర్ గారి దగ్గరికి వెళ్తాం కాదు, మనకి మేడమే అని చెప్పి నేను స్వయంగా తీసుకెళ్తాం, మాట్లాడటం కూడా జరిగింది. తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. ఒకసారి వచ్చి అడుగుతూ తర్వాత అనేక సార్లు మీరు ఈ నెక్స్ట్ మీటింగ్ లో తీసుకొద్దామని చెప్పేవారు. మనకి ఇక ఉన్నది 3 నెలలు టైం. మనం కూడా ఏంటంటే అందరినీ బాగానే చూస్తున్నారు అనే రెస్పాన్సిబిలిటీగా అది అవసరమా లేదా అనేది చూసి ఆ సబ్జెక్ట్ ని తీసుకొస్తే బాగుంటుందండి. సమస్యలు ఎప్పటి నుంచి చెప్పుకుంటున్నాడు. వాటిలో బాగలేదు, వాటర్ వచ్చేస్తుందని చెప్పాడు. ఏ కౌన్సిలర్ కూడా అందరూ ఏకదాటిగా ఒకటి వాటిలో చేర్చాలి. ఎవరి కాళ్ళు ఇది అవుతున్నారు అంతే. మొన్న ఎజెండాలో పెట్టేస్తున్నారు, అందరూ సంతకాలు పెట్టించిన తర్వాత బయటకు కాదండి, మళ్ళీ వెంటనే తర్వాత తెలుసు. ఎందుకంటే అంత కక్ష తాతాజీ మన సొంత పని కాదండి. అంటే మనందరికీ సంబంధించిందే కదా. తాతాజీ ఎప్పుడు వాటి కోసమే కదా. కౌన్సిలర్ కూడా తాతాజీకి సపోర్ట్ చేయలేదు. తాతాజీ వాటిలో ఏ పని చేయలేదు. తన ఏడుకొకటే తక్కువ. తన వార్డు ప్రజలు తను ఎంత ఇబ్బంది పెడుతుంటే తను అంత ఎమోషన్ అయిపోతున్నాడు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయం నందు నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. మున్సిపల్ చైర్పర్సన్ బతిన నాగలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ, ఏఈ సోమరాజు పాల్గొన్నారు. డంపింగ్ యార్డ్ 2 ఎకరాల చుట్టూ గోడ నిర్మాణం చేపట్టేందుకు కౌన్సిల్ ఆమోదం తెలియజేసింది. బొట్టాయిగూడెం బైపాస్ వద్ద ఎస్ఆర్ పెట్రోల్ బంక్ ఎదురుగా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఏర్పాటు, సీతారామరాజు జంక్షన్, ఆర్చ్ నిర్మాణంపై ప్రతిపాదించారు. కౌన్సిల్ సభ్యులను విగ్రహ ప్రారంభోత్సవానికి పిలవకపోవడాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు ప్రశ్నించారు. దీంతో హడావుడిగా ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ను సైతం పిలవలేకపోయామని, అన్యథా భావించవద్దని నంబూరి రామచంద్రరాజు తెలిపారు. తన వార్డులో శిలాఫలకాలపై పేరు పెట్టకపోవడాన్ని కౌన్సిలర్ మాధవ్ ప్రశ్నించారు. సునకాల సంరక్షణకు షెల్టర్, కెనల్స్ ఏర్పాటుపై అంగీకారం తెలిపారు. గ్రేడ్ 1 మున్సిపాలిటీగా జంగారెడ్డిగూడెం అప్గ్రేడ్ కావడంలో తామంటే తాము ప్రతిపాదన చేయడం కారణంగానే విజయం సాధించామని స్వపక్ష కౌన్సిలర్స్, ప్రతిపక్ష కౌన్సిలర్స్ సంభాషించారు. జంగారెడ్డిగూడెంలో ఒక బాలుడు మిస్ అయ్యాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫిర్యాదు ఇచ్చిన 24 గంటలలో బాలుడి ఆచూకీ కనుగొని తండ్రికి అప్పగించారు. ఎస్ఆర్ ప్రసాద్ వివరాల ప్రకారం తమ కుమారుడు కనిపించడం లేదని విజయరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని, రాజుల కాలనీలో వెంకయ్యస్వామి ఆశ్రమం వద్ద బాలుడిని గుర్తించినట్లు తెలిపారు. బాలుడి గుర్తింపు కోసం పోలీస్ స్టేషన్ సిబ్బంది శామ్యూల్, శివాజీ, కిషోర్, రమేష్ లను కొనియాడారు. పెయింటింగ్ పని కోసం బాలుడితో పాటు తండ్రి జంగారెడ్డిగూడెం వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర పురోగతి కోసం చేస్తున్న ప్రతి అడుగులో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటు మరువలేనిదని, ముఖ్యంగా ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం ఎంతో విలువైనదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు పేర్కొన్నారు. కేంద్రం నుంచి వస్తున్న ఆర్థిక సాయం కాగితాల లెక్కల్లో కరిగిపోకుండా జరుగుతున్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి కనబడేలా జవాబుదారీతనంతో ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. అమరావతిలో 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేష్, పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, ఎల్ఐసి లాంటి 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలు ఒకేసారి ఒకే చోట కొలువు తీరనుండటం చాలా అరుదని తెలిపారు. నేడు పునాది వేసిన బ్యాంకింగ్ స్ట్రీట్ అమరావతి నగరానికి ఆర్థిక శక్తినిచ్చే
అతిపెద్ద అడుగుగా భావించాలని పలువురు తెలియజేస్తున్నారు. ఈ ఆర్థిక సంస్థల ఏర్పాటు ద్వారా రాజధానికి 1,328 కోట్ల పెట్టుబడులు రావడంతో పాటు సుమారు 6,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మాటకు కట్టుబడి 34,915 ఎకరాల భూములు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చిన రైతుల నమ్మకమే అమరావతికి పునాది అని అన్నారు. ఎన్నో ప్రధాన ప్రాజెక్టులకు కేంద్రం అండగా నిలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ 11,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయ ప్యాకేజ్ కి కేంద్రం ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరానికి 12,500 కోట్ల రూపాయలు, అమరావతి రాజధాని నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సమకూర్చింది. రాష్ట్రంపై ప్రత్యేక అభిమానంతో నిధులు కేటాయిస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఏలూరు జిల్లాను ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలని జంగారెడ్డిగూడెంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయడంలో ఎటువంటి అపోహలకు తావులేదని, ఆ పేరును సమ్మతిస్తూ బీజేపీ సీనియర్ నాయకులు మల్లాది సీతారామారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు పీచిపాటి రామలక్ష్మి అంగీకరించారు. కానీ బీజేపీ పూర్వపు అధ్యక్షులు గ్రంథాలయ చైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు ఉత్తర గోదావరిగా నామకరణంపై అంత ఆసక్తి చూపించలేదు. గోదావరి అనే పదం సముచితంగా ఉందని తెలియజేస్తూనే ఉత్తర గోదావరి పేరు ప్రస్తావనపై విభిన్న తీరులో వ్యక్తీకరించారు. మంచి మనసున గమ్మున్న జనరేట్లు పట్టణానికి ఈ రాజకీయ అధీనంగా గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఈ ఏలూరు జిల్లా అనే పదం నాకు అసలు సంబంధమే లేదు. మరి తెలుగు వైపు మరి ఊరు వైపు పెట్టుకోవాల్సిన పేరు అనవసరంగా మనకి నా భావన. ఈ సందర్భంగా ఏదైతే గోదావరి గంగమ్మపల్లి నడి మధ్యన ఎన్నో దేవాలయాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్న ఈ ప్రాంతాన్ని గోదావరి జిల్లా మనం ఎప్పుడు కూడా పిలుచుకోవాలి. ఇప్పుడు ఎప్పటికైనా ఈ స్ఫూర్తితో అందరూ కూడా స్పందించి గోదావరి జిల్లాగా మన జిల్లా పేరు రాసుకోవాలని, అందరూ వీటితో కృషి చేయాలని, అభిప్రాయానికి రావాలని చెప్పి కోరుకుంటూ ఈ గోదావరి ఉన్న అనుబంధాన్ని, మమకారాన్ని మళ్ళీ అందరూ పునర్విభజన ద్వారా మళ్ళీ తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ ఉత్తర గోదావరి జిల్లాగా పేరు మార్చాలని ఒక అఖిలపక్ష రౌండ్ టేబుల్ కార్యక్రమానికి కూర్చున్నటువంటి మా ముప్పటి శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు. మా ఫ్యామిలీ కూడా పూర్వం నుంచి 2 సంవత్సరాల నుంచి ఆయన కూడా మంచి నాకు స్నేహం ఉంది. అయితే ఒక కార్యక్రమాన్ని మనం మునుగురు ఉద్యోగించాలన్నప్పుడు గోదావరి చరిత్ర ఉందండి. పురాణపరంగా పార్వతీ దేవి వరం వల్ల గౌతమ మహర్షి చేసిన తపస్సు వల్ల గోదావరి అనేది ఉద్భవించింది. అది ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పయనిస్తుంది. అందువల్ల బ్రిటిష్ పరిశ్రమలో 1925లో దాన్ని తూర్పు గోదావరి గారు, ఇది పశ్చిమ గోదావరి గారు విభజించారు. అంటే దాదాపు 50 సంవత్సరాల అనుబంధం ఈ ప్రాంత ప్రజలకి 8 తరాలు గోదావరిగా పిలువబడ్డారు. అంత సెంటిమెంట్ మనకి ఈ ప్రాంతంలో ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా మనకే ఉండాలి అని ఉపయోగించాలి. ఉత్తర గోదావరి పేరు పెట్టుకోవడం తర్వాత అసలు పశ్చిమ గోదావరి జిల్లాకి మనకే రాకుండా అనడానికి ప్రధాన కారణం గోస్పాద క్షేత్రం. కొవ్వూరులో ఉన్నటువంటి గోస్పాద క్షేత్రం ఒక పితృకర్మం చేసుకోవాలన్నా, లేకపోతే ఏదన్నా మనం కార్యక్రమాలు చేయాలన్నా, పుష్కరాలు ప్రతి 12 సంవత్సరాలకి పుష్కరాలు ప్రారంభమయ్యేది కొవ్వూరులో. ఆ కొవ్వూరు అటాచ్మెంట్ మనకుంది. గోదావరి అనేది మొట్టమొదట ప్రాథమిక హక్కు ఉన్నది ఎవరికి అంటే మన ప్రాంత వాసులకే ఉంది. కొవ్వూరు గోదావరి క్షేత్రమైన 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి పుష్కరాలైన గోదావరి ప్రాంతంగా మనకి పశ్చిమ గోదావరి పురాణపరంగా సెంటిమెంటల్ గా అనేక రకాలుగా మనకి ఈ ప్రాంతానికి హక్కులు. జంగారెడ్డిగూడెంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఉత్తర గోదావరి జిల్లా ప్రతిపాదనపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు పాల్గొన్నారు. తన సోదరుడైన మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు ప్రతిపాదించిన ఉత్తర గోదావరి జిల్లా పేరును స్వాగతించారు. తాను సోషల్ మీడియాలో ఈ పోస్ట్ పెట్టినప్పుడు అన్ని ప్రాంతాల నుంచి మంచి స్పందన లభించిందని తెలిపారు. మాజీ జడ్పీటీసీ సభ్యులు ముప్పిడి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి అన్నయ్య మొదటిసారిగా పోస్టర్లు ఇచ్చేసి
మరి అది ఫేస్బుక్ లో పెట్టినప్పుడు దాదాపు ఒక పోస్ట్ పెడితే 10-20 లైక్లు రావడమే గ్రేట్. అలాంటిది ఆ పోస్ట్ నేను ఫేస్బుక్ లో పెట్టగానే దాదాపుగా 998 లైక్లు, దాని మీద ఒక 700 కామెంట్స్ వచ్చినాయి. అందులో ఎక్కువ కామెంట్స్ కూడా బాగుంది, ఇది నిజమైతే బాగుంటుంది, ఇది జరగాలని చెప్పి చాలా మంది కామెంట్ చేయడం జరిగింది. చర్చ జరిగింది కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా. రాష్ట్రానికి దాదాపుగా 2-3 జిల్లాలు అందరూ కూడా కడప జిల్లాలో కూడా కామెంట్ చేయడం జరిగింది. చాలా జిల్లాలు మరి నిజంగా అయితే బాగుంటుంది, ఉత్తర గోదావరి అయితే బాగుంటుంది చాలా మంది చెప్పడం జరిగింది. నిజంగా పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి కుకునూరు, ఏలేజపాడు గ్రామాలన్నీ కలిసినాయి కాబట్టి ఉత్తర గోదావరి జిల్లాగా బాగుంటుందని చెప్పి మరి అనే ఆలోచన చేయడం కూడా చాలా మంచిది. నిన్న కొవ్వూరు శాసనసభ్యులు ముప్పుడు వెంకటేశ్వర గారు కూడా చిన్న పాటలు ఓపెనింగ్ రావడం జరిగింది. మరి ఆయన దృష్టిలో పెట్టినప్పుడు కూడా ఇది అన్నయ్య ప్రపోజల్ చేస్తారు, ఇది చేస్తే ఇది అమలు అవుతుందా లేదని అడిగాను. ఇది ఎవరైతే కమిటీ ఉంటారో ఆ కమిటీ వరకు వెళ్ళేదానికి ప్రయత్నం చేయాలి. ఆ కమిటీకి అందజేస్తే కంపల్సరీగా అది ఆలోచన చేస్తారు, ఇది అమలు అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఉంగుటూరు నియోజకవర్గం గొల్లగూడెం వద్ద రాష్ట్ర అబ్కాబ్ చైర్మన్, ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులను పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా వాసులు, గోదావరి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని విభాగాలకు చెందిన నాయకులు, అఖిలపక్ష నాయకులు కలిశారు. ఏలూరు జిల్లాను గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా పేరు మార్పు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. అనంతరం దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఆయన కూడా గోదావరి పేరుకి సముఖత వ్యక్తపరిచారు. తన మద్దతు కూడా ఉంటుందని అన్నారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ ను తమ కార్యాలయంలో కలిశారు. మనం గోదావరి వాళ్ళం, గోదావరి పేరు మన జిల్లాకు ఉండాలని ఆమె సూచించారు. కేబినెట్ సబ్ కమిటీకి తమ మద్దతు తెలియపరుస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను కలిసి వినతి పత్రం అందజేసి ఏలూరు జిల్లాకు గోదావరి జిల్లాగా లేదా ఉత్తర గోదావరి జిల్లాగా స్పందించమంటే ఆయన సానుకూలంగా స్పందించి వారి మద్దతు తెలియజేశామని అన్నారు. చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణను కలిసినట్లు తెలిపారు. ఆయన కూడా ఇది మంచి నిర్ణయంగా భావించారు. వినతి పత్రం అందజేసిన నాయకులలో పరిమి సత్యనారాయణ, రాజాన పండు, షేక్ ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, బొబ్బర రాజ్పాల్, కౌన్సిలర్ పిపిఎన్ చంద్రరావు, జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, రోటరీ క్లబ్ సీనియర్ సభ్యులు దాకారపు కృష్ణ, రాష్ట్ర కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్ఆర్ కృష్ణబాబు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముప్పుడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నర్సరావుపేటలో సినీ నటుడు నరేష్ పర్యటించారు. తన చిన్ననాటి స్మృతులను నెమరు వేసుకున్నారు. కాసేపు చిన్ననాటి మిత్రులతో గడిపారు. స్కూల్ ప్రాంగణంలో పర్యటించారు. నరేష్ ను చూడటానికి ప్రజలు తరలివచ్చారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత, మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ్ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527.
కోయిలగూడి మండలం బయ్యన్నగూడెంలో వెంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నందు షష్ఠి ఉత్సవాలలో భాగంగా భారీ అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం పరిశీలకులు జట్టి గురునాథరావు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి విశేష పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఘనంగా సత్కరించారు. అనంతరం అన్నప్రసాదాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఆదేశాల మేరకు డిటిఓ, డిటి, సిటిఓ పర్యవేక్షణలో జంగారెడ్డిగూడెం ప్రైవేట్ స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. దానిలో భాగంగా విద్యా వికాస్ ప్రాంగణంలో విద్యార్థుల ద్వారా వారి తల్లిదండ్రులకు రోడ్డు భద్రతకు సంబంధించిన విషయాలు తెలిపారు. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి వాటిని పాటిస్తూ సురక్షితంగా ఉండాలని సూచించారు. బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్, అగ్ని నిరోధక సాధనం, ఫస్ట్ ఎయిడ్ కిట్ తో పాటు విధిగా అన్ని డాక్యుమెంట్స్ వాలిడిటీలో ఉంచుకోవాలని యాజమాన్యాలకు సూచించారు. తనిఖీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయని తెలిపారు. కాబట్టి విద్యార్థుల రక్షణ విషయాల్లో ఎలాంటి అలసత్వం ఉంచకూడదని అన్నారు. అనంతరం రోడ్డు సేఫ్టీపై స్కూల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఆర్టీఓ రంగనాయకులు, ఏఎంవిఐ రామ్ గోపాల్, సత్యనారాయణమూర్తి, విద్యా వికాస్ యాజమాన్యం సతీష్ చంద్, వి శ్రీనివాస్ పాల్గొన్నారు. కొయ్యలగూడెం వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రవేశ ద్వారాన్ని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు శనివారం ఉదయం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం తరపున పూర్తి స్థాయి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల సౌకర్యార్థం కోసం అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తోటారవి, సొసైటీ అధ్యక్షులు దుగ్గిన శ్రీనివాస్, జిల్లా సంయుక్త కార్యదర్శి తేజ, మన్నేడి సాయి, కూటమి నాయకులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. జీలుగుమిల్లి మండలం ములగలంపల్లి గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శుక్రవారం రాత్రి పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి కోసం దేవుని ఆశీస్సులు అందించాలని ఎమ్మెల్యే ప్రార్థించారు. ఆలయ అర్చకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. ఈరోజు మొట్టమొదటిసారిగా జనసేన తరఫున ఇక్కడ సర్పంచ్కి నెగ్గించినటువంటి గ్రామం ఇది. అవునా కదా? మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అభివృద్ధి చేస్తున్నాం మీ అందరికీ తెలుసు. జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడు ఏపీటీడబ్ల్యూఆర్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు విజయకేతనం స్టడీ మెటీరియల్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేశారు. విద్యార్థులకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు బలమైన పునాది మీద నిర్మితమవుతుందని, చదువు ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని పేర్కొన్నారు. విజయం కోసం క్రమశిక్షణ, లక్ష్య సాధనకు నిబద్ధత ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించేందుకు ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన స్టడీ మెటీరియల్ ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాస్, బుచ్చిదొర, పాఠశాల సిబ్బంది, నాయకులు గుడెల్లి లక్ష్మణ్, సిరిబత్తుల మధు పాల్గొన్నారు. 3 పాడగేదెలను హతమార్చిన కేసులో ఎట్టకేలకు 5 నెలల తరువాత పోలీసులు పురోగతి సాధించారు. లింగపాలెం మండలం మఠంగూడెంలో తొర్లపాటి రవికి చెందిన గేదెల హత్య కేసును పోలీసులు ఛేదించారు. జూన్ నెల 26వ తారీఖు అర్ధరాత్రి 3 గేదెలను హతమార్చిన 43 సంవత్సరాల దాసరి రంగారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాకు వివరాలు వెల్లడించారు. అప్పట్లో గేదెల మృతి చెందిన దృశ్యాలు సంచలనంగా మారాయి. మఠంగూడెం పంచాయతీ సుందరరావుపేటలో ఈ సంవత్సరం జూన్ 26వ తారీఖున తొర్లపాటి రవి అనే అతని యొక్క గేదెల మకంలో అతని యొక్క 3 గేదెలు అర్ధరాత్రి టైంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణంగా చంపడం జరిగింది. దాని మీద తొర్లపాటి రవి ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు ప్రతాప్ కిషోర్ గారు మరియు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ మేడం సుస్మిత గారు యొక్క ఆదేశాల మేరకు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు ఈ కేసులో ముద్దాయి అయిన దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ కేసులో ముద్దాయిగా గుర్తించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అతను ఈ నేరం చేయడానికి కారణం వాళ్ళ అత్తగారు ఊరు అతని ఏలూరు, అతని అత్తగారు ఊరేమో
సుందరరావుపేట. ఇతని వేధింపులు భరించలేక భార్య పుట్టింటికి వచ్చేస్తే వాళ్ళ భార్య యొక్క అక్కగారు ఈవిడిని బాగోగులు తీసుకుంటుంది, ఈవిడిని ఆసరాగా ఉంటుంది. ఆవిడ యొక్క గీతల్ని చంపేస్తే వాళ్ళకి ఆర్థికంగా ఆసరా కోల్పోయి ఈవిని మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేద్దామని ఉద్దేశంతో ఇతను గీతల్ని చంపడం జరిగింది. ఈ కేసులో ధర్మాజీవుడు ఎస్ఐ గారు మరి ఆయన సిబ్బంది చక్కగా పనిచేసి సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అతన్ని పట్టుకోవడం జరిగింది. ఉపాధ్యాయుల ఆటల పోటీలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా మండల స్థాయి ఆటల పోటీలు శనివారం జెడ్పీహెచ్ స్కూల్ బాయ్స్ నందు నిర్వహించారు. మగవారికి క్రికెట్ ను, ఆడవారికి త్రోబాల్ పోటీలను ఈ సందర్భంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ 1 బి రాముడు, ఎంఈఓ 2 జి రాములు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పోటీల్లో మెరుగైన ప్రతిభను చూపిన వారికి డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని ఉపాధ్యాయులను 2 టీంలుగా విభజించి ముందుగా క్రికెట్ పోటీలు నిర్వహించారు. షరీఫ్, శశికుమార్లు ఈ టీంలకు కెప్టెన్లుగా వ్యవహరించారు. హోరాహోరీగా జరిగిన ఈ పోటీలలో షరీఫ్ జట్టు విజయం సాధించింది. అయితే నిర్వాహకులు మాట్లాడుతూ 2 జట్లలోనూ అత్యంత ప్రతిభావంతులు ఉన్నారని, 2 జట్లలోనూ కలిపి ప్రతిభ చూపిన వారితో డివిజన్ కు టీం పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ పోటీలలో పీడీ సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పీఈటీలు నిర్వహించారు. ముందుగా మండల విద్యాశాఖ అధికారులు కాటన్ ప్రారంభిస్తూ కాసేపు క్రికెట్ ఆడి అందరినీ అలరించారు. Well ball. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు 7 కొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాల్లో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థప్రసాద గోష్ఠి వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారు విశేషమైన అలంకరణలో దర్శనం కల్పించారు. చింతూరు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ ని తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ సుందర్ శేషులకు ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ ప్రత్యేక దర్శనం చేయించారు. పూజలు చేసిన అనంతరం స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు. జబర్దస్త్ నటుడు అప్పారావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు కన్నా కృష్ణ, కొప్పుల నాగసురేంద్ర, ముప్పిడి భాను, విష్ణు, ఆరేపల్లి నాని, దివ్య ప్రసన్న తదితరులు సేవలు అందించారు. అన్నప్రసాద వితరణ దాతలుగా రవి గోపాల్, మేడూరి వెంకట సుబ్రహ్మణ్యాలు వ్యవహరించారు. కొయిలుగూడెంకు చెందిన భక్తురాలు 1116 గోవింద నామాలతో కాగితాల పూలమాల కట్టి స్వామివారికి సమర్పించుకున్నారు. రాజమండ్రికి చెందిన చేబోలు అనసూయ వీణానాదం చేశారు. ఆలయానికి వివిధ పద్ధతుల ద్వారా 80,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభులో వెలసిన మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం భక్త సంద్రమైంది. ఉదయం 8 గంటల నుండి ఆలయ ముఖ మండపం నందు స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆధ్వర్యంలో జరిపారు. ఈ కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు స్వామివారి ఆలయానికి వివిధ సేవల రూపేణా 1,30,848 రూపాయలు సమకూరినట్లు ఆలయ ఉప సహాయ కమిషనర్ ఆర్వి చందన తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 1,650 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. బొట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీఏ నందు ఎల్టీఆర్ భూములు 1/70 భూముల విషయంలో పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో తామా ముత్యాలమ్మ, పోలోజు నాగేశ్వరరావు, వెట్టి వీరయ్య, కారం ముత్యాలరావు, పి గంగరాజు, అన్నిక వెంకటస్వామి, పూనెం దుర్గారావు, మిర్తివాడ రామిరెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడిని. రోజు కేఆర్పురం పంచాయతీలోని అమ్మపాలెం, గుంజవరం, సేవలారిగూడెం గ్రామంలోని ఎల్టీఆర్ భూమి గత 30 ఏళ్ల నుంచి గిరిజనులు సాగు చేస్తా ఉన్నారు. 1999 సంవత్సరంలోని ఆ భూములు గిరిజనులకి ఇమ్మని జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ భూములు అప్పటి నుంచి గిరిజనుల సాగులో ఉన్నారు.
ఆ భూములకు సంబంధించింది ఆ గిరిజనేతలు వచ్చి పోలీసు వారి స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారట. వాళ్ళు పోలీసు వాళ్ళు సంబంధించిన విషయాలు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా నడిచి రికార్డు వెరిఫికేషన్ చేయాలి. కానీ చేయకుండా పోలీసు వాళ్ళే వచ్చి గ్రామాలకు వచ్చి అక్కడ ఉన్న నాయకత్వాన్ని వేధింపులు చేస్తా ఉన్నారు. పోలీస్ స్టేషన్ రండి, లేకపోతే మీ సంగతి చూస్తాం, మీ మీద కేసు పెడతాం, కోర్టుకి ఇస్తామని ఇలా బెదిరిస్తా ఉన్నారు. భూ సంబంధించిన విషయాలు సివిల్ తగాదా. వాళ్ళకి వచ్చిన కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని ఎంఆర్ఓ ఆఫీస్ కు పంపితే అక్కడ ఎంఆర్ఓ గారు నోటీసుల ద్వారా పిలుస్తారు. మా దగ్గర రికార్డు ఏముంది, వాళ్ళ దగ్గర ఏమి రికార్డు ఉందా అన్నది ఇరుపక్షాల రికార్డు వెరిఫికేషన్ చేస్తారు. ఈ పని చేయకోకుండా స్టేషన్ నుంచే ఫోన్ చేసి మీ దగ్గర కాగితాలు ఏమని ఉన్నాయో పట్టుకురమ్మని చెప్తా ఉన్నారు. కాబట్టి పోలీసు వారికి మేము చెప్పేది ఏంటంటే ఇలాంటి సివిల్ తగాదాల్లోని పోలీసు వారి జోక్యం ఉండకూడదని పై వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కింద చూస్తే మాత్రం అట్లా లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము కోరేది ఈ 3 గ్రామాలకు సంబంధించిన భూ రికార్డు వెరిఫికేషన్ చేయమంటున్నాం. 70 తర్వాత కొనుగోలు చేసినట్టు పక్క ఆధారాలు ఉన్నాయి. ఆ రోజు డిటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 90 సంవత్సరంలోని ఎస్టీసీ కోర్టులో కేసు నడిపి జడ్జిమెంట్ గిరిజనులకు అనుకూలంగా వచ్చింది. మరి రెవెన్యూ వాళ్ళు ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు? కాబట్టి దీన్ని వెరిఫై చేసి అది ఎక్కడుందో భూమి గుర్తించాలి, ఆ భూమిని ఆ స్థానిక గిరిజనులకు పంచి పట్టాలిమ్మన్నది మేము కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పట్నాల్ సోమశేఖర్ పెద్ద కుమారుడైన సాఫ్ట్వేర్ ఉద్యోగి 32 సంవత్సరాల అబ్బాయి మృతదేహం శుక్రవారం జంగారెడ్డిగూడెంకి చేరుకుంది. అనారోగ్యం కారణంగా అమెరికాలో మృతి చెందాడని తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మృతదేహానికి పలువురు నివాళులర్పించారు. అమెరికాలోని ఆర్కాన్సాస్ స్టేట్ లో బెండావిలి పట్టణంలో సొంత ఇంటిలో తమ్ముడు రాహుల్ తో కలిసి అభయ్ ఉంటున్నాడు. వీరిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 16వ తేదీన అభయ్ అయ్యప్పమాల వేసుకుని స్నేహితుల ఇంటిలో పీఠం పెట్టుకున్నారు. 21వ తేదీన మధ్యాహ్న సమయంలో స్నేహితులతో మాట్లాడుతుండగా అభయ్ కార్డియాక్ సమస్యతో కుప్పకూలిపోయాడని తెలియజేశారు. అభయ్ మృతదేహాన్ని శుక్రవారం జంగారెడ్డిగూడెంకి తీసుకువచ్చారు. అభయ్ కు కాకినాడకు చెందిన యువతితో వచ్చే ఏప్రిల్ మాసంలో పెళ్లి చేయాలనుకున్నామని, ఇంతలోనే ఇలా జరిగిందని బంధువులు కుటుంబీకులు కన్నీరు మున్నీరే విలపించారు. శుక్రవారం బంధువుల సందర్శన తరువాత అంత్యక్రియలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు విజయకేతనం పుస్తకాలను విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు దాసరి శేషు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయకేతనం పుస్తకం చదివి మంచి ఉత్తీర్ణత శాతంలో విద్యార్థులు విజయం సాధించాలని ఆయన ఆశించారు. పుస్తక పఠనం గురించి వివరించారు. వాస్వి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా B213A వాస్వి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్ అధికారిక పర్యటన సందర్భంగా జంగారెడ్డిగూడెం పరిధిలో సుబ్బంపేటలో పలు సేవా కార్యక్రమాలు విజయవంతంగా చేశారు. గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. సుబ్బంపేటలో కొత్తగా నిర్మించిన గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జోన్ చైర్మన్ కృష్ణ చేతుల మీదుగా పసుపు, కుంకుమ, చీర, సారే, గాజులు భక్తి శ్రద్ధలతో సమర్పించారు. విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలలో భాగంగా సుబ్బంపేట బోర్డు స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన తరువాత సీతామహాలక్ష్మి ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధులకు పాలు, పండ్లు అందజేసి సేవాభావాన్ని ప్రతిబింబించారు. ఈ కార్యక్రమంలో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు కొరకల శ్యామ్ సత్యనారాయణ, కార్యదర్శి బొమ్మ సత్యనారాయణ, కోశాధికారి BVV సత్యనారాయణ, క్లబ్ పూర్వపు అధ్యక్షులు ఇమ్మడి బాలభాస్కర్, సభ్యులు నాగవరపు పుల్లారావు, కె లీలామోహన్, పులిపాటి వెంకట సుబ్బారావు పాల్గొన్నారు. ఈ రోజు వాస్వి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ తరఫున జోన్ విజిట్ సందర్భంగా ఓలేటి కృష్ణకుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలిచి జోన్ విజిట్ లో భాగంగా ఈ రోజు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆ సేవా కార్యక్రమంలో భాగంగా సుబ్బంపేటలో అమ్మవారి ఆలయం నందు నూతనంగా ఏర్పాటు చేసిన అమ్మవారి ఆలయం నందు అమ్మవారికి సారిని సమర్పించి మొదటగా తర్వాత సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ ఉన్న స్కూల్ నందు పిల్లలకు బుక్స్, అదేవిధంగా పెన్నులు, వారికి బిస్కెట్ ప్యాకెట్లు, వివిధ కార్యక్రమాలు చేసి మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేయదలిచినారు. కాబట్టి సేవా కార్యక్రమాలు చేసేవారు ఇలాంటి కార్యక్రమాలను చూసి ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మొన్న జరిగిన లాస్ట్ వీక్ సండే నాడు జరిగిన రీకాన్లో కుక్కునూరులో జరిగింది. ఆ రీకాన్లో భాగంగా ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ కి బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు రావడం జరిగింది. అది ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ కి ఎంతో గర్వకారణమని తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా వాస్వి క్లబ్ లో అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ అవనివ్వండి, సెక్రటరీ అవనివ్వండి, ట్రెజరర్ అవనివ్వండి, ఇది పదవి అన్న పక్కన పెట్టి మేము ఒక సేవా కార్యక్రమం చేయాలి
అన్న దృక్పథంతో ముందుకు వస్తున్నారు. ఒక క్లబ్ అనే కాదు, మిగతా వారు కూడా ముందుకు రండి, చేయూతనివ్వండి, ఆపదలో ఉన్న వారికి ఆదుకోండి. అదే విధంగా మొక్కలు నాటండి. ఈ మొక్కలు నాటే కార్యక్రమంలో ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఈ 2025న చాలా కార్యక్రమాలు చేస్తున్నారు మొక్కలు నాటడంలో. అదే విధంగా ఇప్పుడు నెక్స్ట్ జరగబోయే ఆర్సీ విజిట్ లో భాగంగా కూడా వివిధ రకమైన మొక్కలు స్కూల్స్ బయట కూడా, అదే విధంగా వివిధ ప్రదేశాల్లో మేము కొబ్బరి మొక్కలు అదే విధంగా మిగతా మొక్కలు కూడా నాటడానికి సంకల్పం కట్టుకున్నాము. వివిధ కార్యక్రమాలు మాతో పాటు మీరు కూడా భాగస్వామ్యం అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. జై వాసవి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తన వార్డుకు డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని జంగారెడ్డిగూడెం కౌన్సిల్ సమావేశంలో బైఠాయించి నిరసన తెలియజేసిన 4వ వార్డు కౌన్సిలర్ వలవల తాతాజీ. సీజ్ చేసిన మున్సిపాలిటీ నిధులు వెనువెంటనే విడుదల చేయాలని కోరుతూ ప్లెకార్డులతో ప్రదర్శన చేపట్టిన జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్సీపీ మున్సిపల్ కౌన్సిలర్స్. పారిపోయిన బాలుడిని తండ్రికి అప్పగించిన జంగారెడ్డిగూడెం ఎస్ఐ వీరప్రసాద్. జంగారెడ్డిగూడెం ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ జోన్ చైర్మన్ ఓలేటి కృష్ణకుమార్ పర్యటన, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్లబ్ సభ్యులు. ఏలూరు జిల్లాకు ఉత్తర గోదావరి జిల్లాగా నామకరణం చేయాలంటూ ప్రజాప్రతినిధులను కలిసిన జంగారెడ్డిగూడెం సాధన సమితి సభ్యులు. వార్తలు సమాప్తం. నమస్కారం.